సాధారణంగా హీరోయిన్ ఎవరు చేసుకుంటారు, ఆ అమ్మాయి డబ్బులు కూడా మనం మింగేద్దాం, ఇది కూడా అమాయకత్వంలో పడిపోయి వాడికి సర్వ అర్పించేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది ఉంటారు, వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ. సో క్షవరం అయిన తర్వాత వస్తుంది ఎవరో వాళ్ళకి, అమ్మాయిలకి. ఈ అమ్మాయిలకు కాదు, మలయాళీ, వెరీ క్లెవర్, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది, గుడ్ యాక్ట్రెస్, వీళ్ళందరూ. సో ఇవన్నీ కలిసి వెరసిన వ్యక్తే నయనతార. సో ప్రభుదేవత ఉంది, ఆ అమ్మాయి మా వీధిలోనే ఉండేదట, టీ నగర్లో. లాస్ట్లో తెలిసింది నాకు, అతను ప్రభుదేవ అక్కడ అతనితో సినిమా తీశాను కాబట్టి అక్కడ ఎయిర్పోర్ట్లో కనిపించి అక్కడ ఉంటే అక్కడ ఉన్నామని చెప్పాడు. ప్లస్ మా పని మనిషి తెలిసాడగా చెప్పట్లేదు, మా దగ్గర పని చేసి అక్కడ చేస్తుంది మెడ్రాస్లో, టీ నగర్లో, ఉస్మాన్ రోడ్ కట్టింగ్స్లో, వన్ ఆఫ్ ద కట్టింగ్. సో ఇవన్నీ ఎందుకు చెప్పానని టూకీగాను, ఆ అమ్మాయి తక్కువేం కాదు, ప్రభుదేవతో కావాల్సిన చెప్పి కొంచెం ఎంజాయ్ చేసింది. అతను మరి వేస్ట్ అనుకుందో ఏమనుకుందో, టాటా చెప్పేసి తర్వాత మళ్ళీ మల్టిపుల్ అఫైర్ చేసుకుంది. ఇతను ఇంక మెయిన్గా ఇతను కొంచెం రైటర్గా, కొంచెం ఇప్పుడు ఒక చదువుకున్న అమ్మాయి లవ్లో పడడం ఫిజికల్గా ఒకటిని, ఎంత లాయల్గా ఉండే వ్యక్తినే తెలిసిపోద్ది. బియ్యం ఒక మెతుకు చూస్తే అలాగ అర్థమైపోద్ది. అలాగ అబ్బాయి నచ్చి ఉంటాడు. ఈజ్ అ డైరెక్టర్, ఒక సెన్సిటివ్ పర్సన్, రైటర్ కూడా అతను. అంచేత లైక్ చేస్తే వీళ్ళిద్దరు చాలా ఇప్పుడు వీళ్ళిద్దరికి పర్మనెంట్, వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టినట్టున్నారు, పుట్టారు మరి పెంచుకున్నారు. ఇట్స్ వెరీ గుడ్. ఇది జరుగుతున్న టైంకి ముందు వీళ్ళిద్దరికి లవ్ బీజం పడినప్పుడు నానం రౌడీదా అనే సినిమాలో డిఫరెన్స్ వచ్చినాయి ముందు. ప్లస్ నయనతార యాక్ట్రెస్గా సక్సెస్ ఉంది కాబట్టి చాలామందికి సినిమాలో పెట్టుకుంటే బాగుంటుంది అన్నది. మన శేఖర్ కమల్ సినిమా అటర్ ఫ్లాప్ సినిమా, ఒక రీమేక్ చేశారు ఏదో సినిమాని. సో చేస్తే దాంతో మనోడు వెళ్ళిపోయాడు, ఇటువంటి సినిమాలకి రీమేక్లకి పనిచేయవు, చిన్న చిన్న సినిమాలు లవ్ స్టోరీలు నాగ చైతన్య లాట్ అయిపోయి అన్నట్టుగా మార్కేస్తారు. ఈ అమ్మాయితో సినిమా తీసిన మోడల్నే అతను కూడా చేయాలని లేదు, ఎవరో బాలీవుడ్ నుంచి వచ్చి మీరు డైరెక్ట్ చేయండి మంచి డైరెక్టర్ని ఎవరో సజెస్ట్ చేస్తే ఇచ్చారు నయనతారతో. ఆ సినిమా డిజాస్టర్, అది ఏదో టైటిల్ ఉంది ఆ సినిమాకి. సో ఆ అమ్మాయికి యాజ్ ఇట్ ఈస్గా తమిళ్లో మార్కెట్ ఉంది, తమిళ్లో ఒక హీరోతో సమానమైన మార్కెట్ ఉంది. నయనతార అంటే చాలా చాలా సస్పెన్స్ ఫిలిమ్స్ అవన్నీ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే సెట్లోనే ఇతను కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడాడు వీళ్ళిద్దరి అఫైర్ చూసి. లేకపోతే అమ్మాయి యాక్ట్రెస్ కదంటే, నీకంటే మంచి యాక్ట్రెస్, ఇన్ఫ్యాక్ట్ ధనుష్ కంటే మంచి యాక్ట్రెస్ ఆ అమ్మాయి, నువ్వు ఇవ్వాలి కానీ వేస్తుంది. అది కానీ మనసులో ఏదో పెట్టుకుని వాళ్ళు చేయకూడదు. ఈ అమ్మాయి మీద కూడా ఇండస్ట్రీలో, తెలుగు తమిళ అన్ని ఇండస్ట్రీలో ఈ అమ్మాయి అంటే ఎందుకు ఇష్టం ఉంటుందంటే ప్రమోషన్ రాదు. ఎందుకంటే మరి ఎందుకు వివాదాలు వస్తావు, ఎవరి గురించి ఏం మాడితే ఏమనుకుంటారని ఉండదో, దానికి కూడా డబ్బులు అడుగుద్దని పెట్టారు. ఎవరు అడిగితే అడగొచ్చు, తన యాక్ట్ చేసిన సినిమాకే ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, దానికి రాదని ఈ అమ్మాయి అంటే ఇక్కడ వరకు ఉంటుంది. అయినా సినిమాలు ఎందుకు వస్తున్నాయంటే సినిమాలో అయ్యే ఉండదు. చిరంజీవి అంటే కూడా ఇక్కడ వరకు ఉండేది, ఇక్కడ ఇండస్ట్రీలో వేరే కమ్యూనిటీ వాళ్ళు, క్యాస్ట్ వాళ్ళకి, ఆయన కూడా వాళ్ళే తిరుగుతూ ఉండేవారు చిరంజీవి అనుకోని. ఎందుకంటే అతని మీద బిజినెస్ అవుతుంది కాబట్టి. సినిమాలో సక్సెస్ బిజినెస్ ఉన్నంతకాలం వెళ్తూనే ఉంటారు, అర్థమైందా? ఆ విధంగా నయనతార అలా నిలబడింది. బికాజ్ షీఈ్ నాట్ తమిళియన్, మలయాళీ, అన్ని అవశేషాలు ఉన్నాయి అమ్మాయికి, ప్రమోషన్ రాదు. డబ్బుల కోసం ఎదురు చూస్తుందేమో, ఇంకో 10 లక్షలు ఇద్దామని కూడా అన్నా కూడా రాకపోవచ్చు, వస్తే రావచ్చు. వాళ్ళు డబ్బులు మనుషులు, మలయాళీ సార్ డబ్బులు. అక్కడ సినిమాలో యాక్ట్ చేస్తే ఉండేది కదా ఒకప్పుడు. ఇప్పుడు బిల్లుగా ఇక్కడికి వచ్చేసి తమిళ నుంచి తెలుగు వచ్చిందనుకో, ఆ అమ్మాయికి బ్రహ్మాండంగా. ఇప్పుడు మంజు వారియర్ ఉంది, ఆ అమ్మాయికి డివోర్స్ అయిపోయింది, అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నీ అంత కూతురు ఉంది అమ్మాయికి, మంజు వారియర్కి. అయినా కూడా ఏదో ఒక మరి రజనీకాంత్ పక్కన మరి 16 ఏళ్ళ అమ్మాయి చేస్తే చీ అన్నట్టున్నారు ఈ మధ్య అక్కడ. దాని గురించి ఆ అమ్మాయిని పిలిచారు ఓ సాంగ్, అదే సినిమాలో. బట్ షీఈ్ వెరీ ప్రిటీ అని మరి వయసు అయిపోయింది కదా, 45 దాటిపోయినాయి అమ్మాయికి. సో ఆ విధంగా మలయాళీస్ దాటిపోయినప్పుడు ఏమడుగుతారు, నువ్వే కావాలని అడిగితే ₹1 కోటి అడుగుద్ది. ఈ పెద్ద బడ్జెట్ సినిమాలకి పర్లేదు, ఓకే. సో ఆ విధంగా మలయాళీస్ బతక నేర్చినోడు, చాలా చాలా బతక నేర్చిన వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరంటే మలయాళీ డైరెక్టర్స్. వాళ్ళు కూడా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హీరోస్ వాళ్ళంతా కూడా. హీరో అతను అక్కడే దాని మీద వచ్చింది, కాస్టింగ్ వచ్చి మీద చేయమని. సో అన్ని ఇండస్ట్రీలో ఉంటుంది, వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అక్కడ బాగా ఎక్కువ. వాళ్ళకి ఒక సెక్షన్ ఏ సర్టిఫికేట్ సినిమాలు వచ్చి ఒకప్పుడు మీ చిన్నప్పుడు. మలయాళం అనేటప్పటికి ఉంటే మంచి సినిమా, మరీ మంచి సినిమా అంటే ఆర్ట్ సినిమాలు చూడలేమయ్యి, అడ్డూరు గోపాలకృష్ణ, పద్మరాజన్, ఇటువంటి సినిమాలు. దాని సెకండ్ గ్రేడ్ వచ్చి మమ్ముట్టి, మోహన్ లాల్, షాజీ డైరెక్టర్స్, మన ఫహద్ ఫాజిల్ వాళ్ళ ఫాదర్ ఫాజిల్,
వాళ్ళు డైరెక్ట్ చేస్తే సెకండ్ కొంచెం కమర్షియల్గా ఉండే. ఈ రెండు కాకుండా ఒక చెత్త సినిమాలు వచ్చి బ్లూ ఫిల్మ్ లాగా అనమాట. సో ఆ సినిమాలో ఎవడాపుతాడు, సినిమా పిల్లలు ఒకరినొకరు లాపరు, వాళ్ళు బతక నేర్చుకునే వాళ్ళు. బీడీలు ఆ రోజుల్లో ఈ రోజుల్లోనూ మనకు బీడీ కనపట్లేదు, ఈ బీడీ కలుతూ ఉంటారు వాళ్ళు. డబ్బులు కొంచెం కాదు, అదొక ఫ్యాషను, రమ్ము. సో అదొక సెపరేట్ పీపుల్ వాళ్ళు యాక్చువల్గా మలయాళీస్. సో అక్కడ పెరిగిన వాళ్ళు ఏంటికి వెళ్ళి బతక తెరిచిన వాళ్ళు. ఎందుకన్నానంటే అమ్మాయిలు కూడా తెలిసి వాళ్ళకి అక్కడ 2 లక్షలు ఇస్తారు. తమిళకి వచ్చేటప్పుడు 7 లక్షలు 8 లక్షలు, తెలుగుకి వచ్చేటప్పుడు 35 లక్షల పైనే. ఈ కీర్తి సురేష్ అందరూ అటువంటి గ్యాంగే. నీకు అర్థమైనప్పుడు వీరా జాస్మిన్ వీళ్ళంతా కూడా అక్కడ ఏముండదు. అక్కడి నుంచి తమిళకి ప్రమోట్ అయ్యి, తెలుగుకు ప్రమోట్ అయ్యి, తెలుగు వాళ్ళు బాగుంది అమ్మాయి వాళ్ళు ఆడుతుంది అని తెలిస్తే ఎంత ఇచ్చేస్తారు. అంటే మ్యాక్సిమం ఇస్తారు. ఇట్ వెరీ గుడ్ ఇండస్ట్రీ తెలుగు, ఎంటైర్ సౌత్ ఇండియాలో బాలీవుడ్తో కూడా కంపేర్ చేస్తాను. ఇక్కడ అటువంటి కకృతి పడ్డారు అనమాట. సో ఆ విధంగా ఈ అమ్మాయి నయనతారకి అతనికి ఆ సినిమాలో వచ్చింది ప్రాబ్లము. దాని తర్వాత ఇప్పుడు తన భర్త తను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనేది ఎక్కువ ఫోకస్ చేస్తూ ఒక నెట్ఫ్లిక్స్లో ఒకటి అప్లై చేసింది. ఆ అమ్మాయి మీద అంటే ఆల్రెడీ మార్కెట్ ఉంది కాబట్టి నా మీద నేను చేస్తాను, మీరు తీయండి, ఫండింగ్ చేయండి అని చెప్పేసి ఒక ఫెయిరీ టైల్ అని మీద దాని మీద తీస్తుంది. దాని మీద సో మంచిదే ప్రక్రియ. అలా చేయటం వలన చాలామంది నయనతార గురించి తెలుసుకోవాలని చూస్తారు. తెలుసుకుని చాలా ఎక్స్పీరియన్స్ల మీద కష్టపడి పైకి వచ్చిన నేను ఫైనల్గా ఎంతో పెళ్లి చేసుకున్నానని చెప్పడం కోసం చిన్న క్లిప్పింగ్స్ వాడుకుంటారు. ఆ విధంగా నాను రౌడీదా అంటే నేనే రౌడీని అని అర్థం. అందులోనే క్లిప్సింగ్స్ 30 సెకండ్స్ 40 సెకండ్స్ వాడుకుని ఉంటుంది. వాడుకునే ముందు 2-3 నెలల నుంచో సంవత్సరం నుంచి అడుగుతుంది, ఇలా చేస్తాను మనకు కొంచెం ఫుటేజ్ ఎక్కడన్నా వాడుకుంటానంటే. ఇతను ఆల్రెడీ అమ్మాయి అంటే ఇష్టం లేదు దానికి. ఎందుకు ఇష్టం లేదని మేము ఇప్పుడు ఎంత చెప్పాను కదా సోది, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీరు. సో ఇష్టం లేనివాడు ఇతను ఈ సమాధానం చెప్పట్లేదు. ఈ 30 సెకండ్లకి ఇప్పుడు కాపీ రైట్స్ యాక్ట్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. మరి మొన్నటి వరకు మంజుమల్ల బాయ్స్ మీద ఇళయరాజా కేసేయలేదు. అతను పాట వాడుకుని అతను సినిమాలో పేరు వాడుకి నా గుహ పేరే గుహ అని పెట్టి ఇన్ని అధవేశాలు వేసి అది మేము సూరుకునే వేసేయండి అంట. అందులో మలయాళీస్ ఫైనల్గా కోర్టు కట్టమంది డబ్బులు కట్టారు. ముందు ఇళయరాజాని కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడాడు జడ్జ్. అతను ఏదో క్యాష్ ఫీలింగ్ ఏదో పెట్టుకుని చెప్పుంటాడు జడ్జ్. లేకపోతే ఇళయరాజాకి రైట్ ఉంది. ఇళయరాజా పాటలు ఈ రోజు అందరూ కాపీ కొడతారు. ఇక్కడున్న మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కొడతారు, ఇంక్లూడింగ్ దేవిశ్రీ వీళ్ళందరూ కూడా లైన్ లాగుతూ ఉంటారు. అందరూ మణి శర్మ నుంచి మొత్తం అదొక లైబ్రరీ ఇళయరాజా. మరి మీరు అటువంటిప్పుడు ఇళయరాజాని ఎందుకు అంటారంటే నాకు అతను వ్యక్తిగతమైన విషయాల గురించి మాట్లాడాను. అన్ని సినిమాలు అతనే, వేరే మ్యూజిక్ డైరెక్టర్ లేడు నా జీవితంలో. ఓకే, స్టిల్ ఐ లవ్ హిమ్, లవ్ హిజ్ మ్యూజిక్. బట్ వ్యక్తిగతంగా అతని యొక్క గణాలని పెద్ద అప్రిషియేట్ చేయండి నేను. సో ఆ విధంగా ఇళయరాజాయే క్లెయిమ్ చేశాడు. అటువంటి ధనుష్ ఎందుకు చేయకూడదు? ఇక్కడ మీరు అందరికీ తెలియని పాయింట్ చెప్తాను, కొసమేరకు చెప్తాను. ఇళయరాజా మీద బయోపిక్ తీస్తున్నారు ధనుష్ని పెట్టి. అందులో చాలా మంది సినిమాలు క్లిప్పింగ్స్ పెట్టవలసి వస్తుంది. వాళ్ళందరూ కలిసి అడిగితే ఆ సినిమా ఆగిపోద్ది. ఇది ఎవరు చెప్పుంటారు ఈ పాయింట్ కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే 3 సెకండ్ల కోసం ఇతను 10 కోట్లు క్లెయిమ్ చేశాడు. ఎంత క్లెయిమ్ చేశాడు అనేది మన ఇష్టం కాదు. ఇప్పుడు నా మీద ఎవడన్నా చెడ్డగా మాడితే నేను డిఫమేషన్ కేసు వేయచ్చు.